నామాస్తి నిషిద్ధ వృత్తి విహిత త్యాగ. నేను నామజపం చేస్తున్నానని చెప్పి చెయ్యకూడని పనులు చేయడం కూడదు. చాలా ముఖ్యమైన విషయం ఉంది. ఎలాగో నామజపం చేస్తున్నాను కానీ పాపం చేసినా పర్వాలేదు అనొచ్చు. వాడిని చూసేసుకుంటాడు. ఇది చాలా ప్రమాదం. నామం చేస్తున్నాను పాపానికి సిద్ధపడితే మహాపాపం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది ప్రమాదకారి. అదే నామం ఉంది కదా అని నిషిద్ధ పనులు చేయకూడదు. మొత్తం పాపం రెండు రకాలుగా వస్తుంది చూడండి. చెయ్యకూడనివి చెయ్యడం, చెయ్యవలసినవి చెయ్యకపోవడం. విధి ఆచరించకపోవడం, నిషిద్ధం ఆచరించడం. విధి నిషేధం అని రెండు ఉన్నాయి ఇక్కడ. ధర్మం రెండు విధాలు, విధి నిషేధం. ఇది చెయ్యు, ఇది చెయ్యకు అని చెప్తుంది శాస్త్రం. శాస్త్రం ఏది చెయ్యొద్దో చెయ్యకూడదు, శాస్త్రం ఏది చెయ్యమో అది చెయ్యాలి. నేను అలాగూ నామజపం చేస్తున్నాను కనుక శాస్త్రం చెప్పిన కూడా చేయక్కర్లేదండి. ఒక ఆయన అన్నాడు రామనామం చేస్తానంటే సంధ్యావనం అక్కర్లేదన్నాడు. అది తప్పు అన్నమాట. అది చెప్తాడు ఇక్కడ. నువ్వు నామజపం చేసిన ఉపనయన సంస్కారం నీకు అయ్యింది కనుక సంధ్యావనం చేయాలి. ఉపనయన సంస్కారం లేని వాళ్ళు కేవలం నామజపంతో మోక్షం పొందుతారు, సందేహం లేదు. ఇక్కడ ఉపనయన సంస్కారం లేని వాళ్ళు సంధ్యావందనం చేయకపోయి రామనామం చేస్తే మోక్షం ఇవ్వడు. ఎందుకంటే నువ్వు అది తీసుకున్నావు, అగ్ని దగ్గర ఓతి తీసుకున్నావు, తండ్రి దగ్గర తీసుకున్నావు. అవి చేస్తే నామం ఫలిస్తుంది. అలాగే నేను తల్లిదండ్రుల్ని చూడండి, వాళ్ళని పట్టించుకోను, వాళ్ళ మానవ కర్మ వదిలేస్తే రామనామం చెప్పి ఆయన సంతోషించాడు. అని ఈ మధ్య నేను కొత్త సంస్థలకు చేరానండి. అందరిని విడిచిపెట్టేసి సన్యాసి అయిపోయింది. విష్ణువు సంతోషించాడు, కృష్ణుడు సంతోషించాడు. తెలుసుకోండి. నీకు ఏదో వైరాగ్యం కలిగి పెళ్ళాం బిడ్డలకి తిండి పెట్టకుండా పారిపోయి నేను నామం చేసుకుంటున్నట్టు కుదరదు. నీ ధర్మం నువ్వు పాటిస్తూ చేయాలి. ఇక్కడ అదే స్వధర్మాన్ని విడిచిపెట్టరాదు. అది అందుకే నిషిద్ధము చెయ్యరాదు, విధి వదలరాదు. రెండు చెప్తున్నాడు ఇక్కడ. మనకు రెండు కలుపుకోండి. అందుకే నామాస్తి నిషిద్ధ వృత్తి విహిత త్యాగ. ధర్మాంతరై సామ్యం నామ్ని జపే. తర్వాత మాట నామయోగంతో ఇతరాన్ని పోల్చదు. డోంట్ కంపేర్ విత్ అదర్ ప్రాక్టీసెస్. దాన్ని ఇంకో పోల్చకూడదు. నామం గొప్పది కానీ దానికంటే గొప్పదా, దీనికంటే గొప్పదా ఎప్పుడు కూడదు. మనం చేసే సాధన మనం చేయాలి కానీ ఇంకోటితో దాంతో కంపేర్ చేసి దాన్ని తక్కువ చేయకూడదు, అలాగే దీన్ని తక్కువ చేయకూడదు. నామం చాలా గొప్పదండి కానీ యోగా కంటే కొంచెం తక్కువే అనకూడదు. దాని మార్గం దాంట్లో దీని మార్గం ఉంది. నేను ఒకే టైంలో అందరూ అన్ని చేయలేరు. నేను యూకేకి యుఎస్కి ఒకేసారి రాలేదు. యుఎస్ వస్తే యూకే లేదు, యూకే వెళ్తే యుఎస్ లేదు. అంతే కదా. రెండింటికి ఒకేసారి వెళ్ళగలనా? లేదు. అదేవిధంగా అందరూ అన్ని చెయ్యలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన భోజనం కూడా 7 రోజులు, ఈ రోజు వెరైటీ రేపు వెరైటీ తింటున్నాను, అన్ని ఒక రోజు తినలేక. అలాగే కూడా సాధనలు కూడా ఒకేసారి అంటే కలగాపులగం చేసుకోవడం, ఒకదాంతో కంపేర్ చేయడం కాకుండా ఇది చాలా గొప్ప సాధన అని దాని మీద ఫోకస్ చేసి ఇది అన్నిటికంటే గొప్పది అనుకో, కానీ మిగిలినవి తక్కువ అనుకోకుండా అయ్యో ఇది చేస్తున్నానే, అది చేసి ఉంటే బాగుండేది, ఇదో వచ్చింది బాగా. చాలా మందికి వాళ్ళేమో చక్కగా జపం చేసుకుంటుంటాడు. ఏదో కొత్త కల్ట్ వాళ్ళు వస్తారు, నామాలు స్తోత్రాలు అక్కర్లేదండి, మా కల్ట్లో చేరండి, మా కల్ట్లో చేరితే ఓన్లీ ఊపిరి మీద దృష్టి పెడితే చాలు అంటాడు. ఒక ఆయన వచ్చి ఏమంటే నాకు సగం బ్రహ్మాస్తం అంటాడు. ఇలా మనం కన్ఫ్యూజ్ చేయడానికి బోల్డ్ మంది తయారయ్యారు. వీళ్ళందరినీ చూస్తే వీళ్ళందరికంటే నాస్తికంగా బతకడం బెటర్ ఏమో అనిపించేస్తారు. అవునా లేదండి? ఈ రోజుల్లో మరీ ఎక్కువ. అందుకు నామజపాన్ని పట్టుకున్నవాడు ఇలాంటి వాక్యానికి కన్ఫ్యూజ్ అయ్యి ఇది సరైనది కాదేమో అని డౌట్ లోకి వెళ్ళకూడదు. మీరు ఏది చేస్తున్నారో దాన్ని డౌట్లెస్ గా చేయండి. అదొక్కటే మీరు ఏమి. ఎందుకంటే ఇది కూడా సంప్రదాయంగా వచ్చిన మార్గమేగా, మన పెద్దవాళ్ళందరూ తొక్కిన మార్గమేగా. దాన్ని చక్కగా డౌట్లెస్ గా చేయండి, నిస్సందేహంగా చేయండి. డౌట్ గా అడుగు వేస్తే కాలు చేరు పడతాం, గట్టిగా అడుగు వేస్తే నిలబడతాం. అవునా లేదా? అందుకు విశ్వాసానికి ఉన్న బలం అయోమయానికి ఉండదు. తెలుసుకోండి. నీ తర్కం కంటే గొప్పది విశ్వాసం. అది విశ్వాసం దేనినైనా పొందగలడు. నువ్వు తర్కం చేయకు. ఆ నామాన్ని ఇచ్చిన ఋషులు ఆ తర్కాలన్నీ చేసేసారు, ఎక్స్పెరిమెంట్లు చేసేసారు. నీకెందుకు బాధ? మీ అమ్మగారు కష్టపడి వండి పెట్టేశారు. అందులో ఏ వాల్యూస్ ఉన్నాయి, ఏ టెస్ట్ ఉన్నాయి, అక్కడ కూర్చుని నువ్వు నేను మొత్తం టెస్ట్ చేస్తానని ఎదురుగుండా టెస్ట్ ట్యూబ్స్ పెట్టుకుని పరిశోధన చేస్తుంటే అన్నంలో రసశక్తి చచ్చు ఉంటుంది. అమ్మ పెట్టింది ఆయన తిను, కడుపు నిండు బలం వస్తుంది. అలాగే ఋషులు వడ్డించిన విస్తరిలాగా మనకి ధర్మాన్ని ఇస్తే ప్రేమగా అనుసరించగా సందేహాలు ఎందుకంటే అమ్మ ప్రేమను సందేహిస్తావా, తర్కిస్తావా? అది ఇతరులతో కంపేర్ చేయకు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఎన్నయ్యే? 10 అయ్యాయి. మొత్తం 10 అయ్యాయి. జాగ్రత్తగా చూడండి, పరిశీలించండి మొట్టమొదటి నుంచి. సన్నింద అసతి నామ వైభవ కథ శ్రీశేషయోద్భేదీ అశ్రద్ధా శృతి శాస్త్ర దైశిక గిరా నామ్ని అర్థవాద భ్రమ. ఏంటి కదా దాని తర్వాత చెప్పింది
నామాస్తీతి నిషిద్ధ వృత్తి విహిత త్యాగ 9 నిషిద్ధ వృత్తి నిషేధాన్ని ఆచరించడం, విధిని విడిచిపెట్టడం, అవి 2 అపరాధాలు. తర్వాత నామ్నాంతరై సామ్యం ఇతరముతో పోల్చి చూచుట. ఈ 10 అపరాధములు చెయ్యరాదు హరిభక్తులు గాని హరభక్తులు గాని. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఈ చెప్పడంలో హరిభక్తులు హరభక్తులు అందరికీ హిందూ మతంలో ఉన్న ప్రతి వారికి ఎక్కడ ఉపదేశించారు పెద్దవాళ్ళు. కనుక మనం ఇప్పటి వరకు నామం అంటే ఏమిటి, నామానుకున్నటువంటి లక్షణాలు ఏమిటి, వాటిలో ఎన్నెన్ని విషయాలు పెద్దవాళ్ళు చెప్పారు, నామ యోగం ఎలా చేయాలి, ఆ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పాం. నాకు తెలిసి ఎవరిని ప్రాక్టికల్ గా చెయ్యదగ్గవని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? సులభంగా హాయిగా చేసుకోవచ్చు. చక్కగా సాధనలోకి దిగి నామయోగాన్ని పండించుకుందాం. ఇటువంటి మంచి విషయాన్ని చెప్పడానికి మనకు అవకాశం కల్పించినటువంటి ఈ మోలీ క్వాడ్ సిటీ అంటేనమ్మా క్వాడ్ సిటీ ఆలయం సముదాయంలో కూర్చున్నాం. ఈ ఆలయ నిర్వాహకులకు ముఖ్యంగా మనందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం. అక్కడ ఉన్న పెద్దలు వచ్చున్నారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను ఈ ఊరికి రావడానికి పట్టుబట్టి తెప్పించినటువంటి వారు, మరి చిన్న ఊరే కానీ మీరు రావాలనే శ్రద్ధ కొనసాగిస్తూ 2.5 ఏళ్ళే ఉన్నటువంటి వస్తూ చికాగోను వచ్చినప్పుడల్లా వచ్చి మీరు రావాలి అంటున్నారు. వాళ్ళ శ్రద్ధకి ఆనందించిన ఇక్కడికి రావడం జరిగింది. ఆ రావడం వల్ల ఎందరో శ్రద్ధాళులు మిత్రులు అయ్యారు. మౌలిని రావడం వల్ల ఎంతమంది మిత్రులు సంపాదించుకున్నానో నాకు తెలుసు. నేను ఇక్కడ విమానం దిగ్గానే ఎయిర్పోర్ట్ కి అంతమంది ఆత్మీయంగా రాగానే నాకు వీళ్ళు వచ్చి కూర్చునే ప్రవచనం చెప్తాను అనుకున్నాను. అంత మంచి శ్రద్ధాళులు అక్కడికి వచ్చారు. హరి గారు, మురళీధర్ గారు, మనోజ్ గారు, రవిశంకర్ గారు వీళ్ళందరూ కుటుంబాలతో సహా ఇచ్చేశారు. అలాగే వాసన్ గారు మొదలైన వాళ్ళందరూ నాకు వాళ్ళ పరిచయమే. వీరందరికీ నేను కృతజ్ఞత చెప్తూ ముఖ్యంగా భాను గారు, సతీష్ గారు దంపతులకి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు అందిస్తూ ఇంత చక్కగా ఈ 2 రోజులు చక్కగా నూరార నామం గురించి చెప్పుకునే భాగ్యం నాకు కల్పించినందుకు మీ స్నేహానికి నేను కృతజ్ఞత చెప్తూ స్వస్తి. వివిధ ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ఇచ్చేశారు. కానీ ఇచ్చేసినందుకు వాళ్ళు ఏం నష్టపోలేదండి. ఎంత నామమహిమ పొందాడు, అవి మీ అందరినీ రక్షించుగాక. స్వస్తి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద. నమ పార్వతీపతే హర హర మహాదేవ. ఓం యో వైతాం బ్రహ్మణో వేదామృతేన మృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మచాయుః కీర్తిం ప్రజాం దదుః పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ఓం నవో నవో భవతి జాయమానోన్హాం కేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాధ్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ధన్యవాదాలు అలాగే స్వామి గారు, డాక్టర్ గోవిందయ్య గారి దంపతులిద్దరికి కూడా. ముఖ్యంగా ఈ కార్యక్రమం, ఈ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎందరో కృషి ఇందులో ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం లేదు. ఇందులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వారు గురుగారు చెప్పినట్టుగా వారిని ముందుగా సంప్రదించి వారి డేట్స్ తీసుకొని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కూడా ముఖ్య పాత్ర వహించింది కొడవటిగంటి భాను మరియు సతీష్ దంపతులు. తర్వాత సల్లా రవి శ్రీలత దంపతులు, అన్నావజ్జల మురళి అరుణ దంపతులు, ఆకెళ్ల వెంకట్ శిల్ప దంపతులు, ఉవర్రే సునీల్ మహిత, అదేవిధంగా చింతకింది వినీత సత్య దంపతులు. వీళ్ళందరి యొక్క అవిరళ కృషి ఇందులో కూడా ఉన్నది. ఎన్నో రోజుల నుండి దీనికి చక్కటి ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇంకా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కూడా, హరి గారు ముఖ్యంగా బంద హరి గారు మరియు రాజీ గారు, వారు ఈ కార్యక్రమానికి వారి నాయకత్వం వహించారని చెప్పవలసి ఉంటుంది. వారి కార్యక్రమానికి నాయకత్వం వహించి మా అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడంలో కూడా
వారిది ముఖ్య పాత్ర అని చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా అడగగానే ఒప్పుకున్నటువంటి దేవాలయ కమిటీ వారికి ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించాలి అని ఒక ప్రాతిపదిక, దానికి ఒక ఆలోచన ఇచ్చినటువంటి బాలాజీ స్వామి వారికి, మన అర్చక స్వాములు బాలాజీ వారికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ, వాలంటీర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అతిథులు, జిజ్ఞాసులు, చికాగో నగరం నుండి, బ్రూమింగ్టన్ నుండి, డమాయిన్ నుండి, అంతంత దూరాల నుండి గురువు గారిపై అవ్యాజమైనటువంటి ప్రేమతో వారి యొక్క మాట, వారి ఉపన్యాసం వినాలనేటువంటి జిజ్ఞాసతో ఇంత దూరం వారు శ్రమ కోర్చి రావటం అనేటువంటిది చాలా హర్షదాయకమైనటువంటి విషయం. మీ అందరికీ కూడా మా క్వాడ్ సిటీస్ వారందరి తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఋషిపీఠం అనేది మాత్రం పీఠం కాదు. ఋషిపీఠం అంటే నా దృష్టిలో భారతదేశం ఉద్దేశంతో, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఋషులు ఇచ్చిన జ్ఞానాన్నంతటినీ అందివ్వాలనే ఉద్దేశంతో సరిగ్గా 17 ఏళ్ల క్రితం ఋషిపీఠం అనే పేరుతో మాసపత్రికను స్థాపించడం జరిగినది. అది ఇప్పటివరకు నిరాఘాటంగా వస్తూనే ఉంది. మొత్తం దేశ విదేశాల్లో ఎందరో దాని అభిమానులు ఉన్నారు. ఆ ఋషిపీఠంతో పాటు అనుబంధంగా ప్రవచనాలన్నింటినీ కూడా సీడీల రూపంలో తీసుకురావడం జరుగుతుంది. MP3 రూపంలో ఎక్కువ తీసుకొచ్చాం. ఎందుకంటే ఎన్నో గంటలు ఉన్నదాన్ని కూడా సంక్షేపంగా మనం అందించడానికి అది పనికొస్తుందని చెప్పి MP3గా తీసుకొచ్చాం. అదేవిధంగా పుస్తకాలు కూడా ముద్రించడం జరిగినది. ముఖ్యంగా ఇక్కడ కొన్ని తెప్పించారు విశేషమైన శ్రద్ధతో. అందులో నా దృష్టి నేటి యువతరం, ఇప్పటి యువతరాన్ని మన సంస్కృతి విలువలు తెలియడం కోసం మన దేశంలో ఈనాడు పత్రికలో నేను కొన్ని ఆర్టికల్స్ గా మన ధర్మాన్ని చెప్పడం జరిగింది. కొన్ని 100 ఆర్టికల్స్, వాటన్నిటిని కంపైల్ చేసి యశధర్మ సనాతన అనే పుస్తకం తీసుకొచ్చాం. దీని ద్వారా హిందూ ధర్మం అంటే ఏమిటో నేటి తరాలకు తెలుస్తుంది. మన దేవతలు, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫిలాసఫీ, ఇలాంటి అనేక ఆస్పెక్ట్స్, కాన్సెప్ట్స్ గురించి చెప్పిన గ్రంథం బహుళ ఆదరణ పొందింది. దాన్ని తీసుకొచ్చారు. అయితే దాన్ని ఇంగ్లీష్ లో తీసుకురావాలని కొందరు కోరుకున్నారు. దానికి పూనుకున్నది అమెరికా నుంచి యువకులు అని నేను సంతోషిస్తున్నాను. అది కూడా చికాగోకి సంబంధించినటువంటి సూర్యభట్ల శ్రీనివాస్ గారు, వారు ఇక్కడికి వచ్చేసారు. వారు ఒకసారి కనబడితే చాలా సంతోషం మాకు. సూర్యభట్ల అది వెనకాల ఉన్నారు, నేను మీ వెనకే ఉంటానండి చెప్పినట్టు. ఆయన మొత్తం అద్భుతంగా ఇంగ్లీష్ లో అనువాదం చేశారు దాన్ని. అది పుస్తకంగా దిస్ ఈజ్ అవర్ ఎటర్నల్ ధర్మ అని తీసుకురావడం జరిగింది. దానిని ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో తీసుకురావాలని ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు కూడా చేయి కలిపారు. అది ఇక్కడికి మీకు అందరికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇది నేటి తరానికి ఈ భాషలో చెప్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో. అదేవిధంగా శివజ్ఞానం అనే పేరుతో శివుడికి సంబంధించి అనేక రకాల విషయాలను తెలియజేసే గ్రంథం. అదేవిధంగా శివుడిపై నేను 1000 సంకీర్తనలు రాయడం జరిగింది. దాన్ని SP బాలసుబ్రహ్మణ్యం గారు, బాలకృష్ణ ప్రసాద్ గారు, మల్లాది బ్రదర్స్ మొదలైన వాళ్ళు దానం చేశారు. ఆ సీడీలు మొత్తం వాల్యూమ్ సెట్ గా దొరుకుతున్నాయి. అలాగే ఆ కీర్తన పుస్తకం కూడా లభ్యమవుతుంది. ఇంకా అనేక గ్రంథాలు తెప్పించారు. పైగా రామాయణం మొత్తం ఇక్కడ ప్రవచనం ఉన్నది. భారతం కూడా అలాగే సరైన భారతాంశాలు చెప్తూ, భాగవతాన్ని చెప్తూ, అలాగే లలితా శాస్త్రము, ఇతరత్ర సౌందర్య లహరి, శివానంద లహరి మొదలైన అనేక అరుదైన అంశముల మీద ప్రవచనాలన్నీ ఇక్కడ తెప్పించడం జరిగింది. వీటిని మీరు వినియోగించుకోవచ్చు. ఇంతగా ప్రకటించడానికి కారణం ఏంటంటే, మీరు ఇవి కొనగా వెళ్ళిన ద్రవ్యం అంతా కూడా ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్ట్కి వెళ్తాయి. దాని ద్వారా జరుగుతున్నది ఏంటంటే గోసేవ, పేద విద్యార్థులకి విద్యాదానం, వేద విద్యని ఉద్ధరించడం, మన ప్రాచీన విద్యను ఆయుర్వేదం మొదలైన వాటి ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, మహాత్ములకు సత్కరించడం లాంటి సత్కార్యాలు నిరాఘాటంగా చేస్తున్నది ఋషిపీఠం. దీని ద్వారా వచ్చిన ద్రవ్యమంతా దానికి వెళుతుంది. కాబట్టి ఇవి మీరు పొందడం వల్ల మీకు జ్ఞానం రావడమే కాకుండా మీ ద్వారా సత్కార్యాలు కూడా జరుగుతాయి కనుక ఇది మీరు వినియోగించుకుంటే సరిపోతుంది. మరొక ముఖ్యమైన అంశం ఎందరికి ఉపయుక్తమవుతుంది. ఈ సూర్యభట్ల శ్రీనివాస్ దంపతులు ఆశ్రవాణి అనే పేరుతో ఒక ఈమెయిల్ మ్యాగజైన్, కేవలం 4 పేజీలు మాత్రమే ఉంటుంది. అందులో నేను చెప్పిన ప్రవచనాలు కానీ, నేను మెచ్చిన విషయాలు కానీ చిన్న క్యాప్సూల్ ఫార్మ్ లో ఇంగ్లీష్ లో అనువదించి అందిస్తున్నారు. చక్కగా రూపొందిస్తున్నారు, కలర్ఫుల్ గా. చాలా మంది ఇక్కడ వినియోగించుకుంటున్నారు. మీరు కూడా ఈమెయిల్ కనెక్షన్ అక్కడ కౌంటర్ దగ్గర ఇస్తే మీ ఈమెయిల్స్ అది ఫ్రీ మ్యాగజైన్ మీరు కూడా కనెక్ట్ అవ్వచ్చు. దాన్ని బట్టి ఋషిపీఠం మీకు అనుభవం ఉంటుంది. ఆ నిర్వహిస్తున్నటువంటి నాగవేణి గారు, శ్రీనివాస్ గారికి ఇచ్చేశారు. వారికి పరమేశ్వరుడు అనుగ్రహించుగాక.